దేశం కోసమే జీవితమన్నావు, జనమంతా చల్లకుంటే చాలనుకుంటావు, రాజు భేదమే వద్దన్నావు, యువకులనే రాజును చేస్తానంటావు, గ్రామాల కోసము పోరాటం చేస్తూ NK24 టీవీని స్థాపించావు. రామ్టెంకి శ్రీనివాసన్న రావాలన్నా నువ్వే కావాలన్నా, బెల్లంపల్లి గడ్డ మీద గెలుపు నీదన్నా, తెలంగాణ ముద్దు బిడ్డ కదిలినాడన్నా మన శ్రీనివాసన్న, ఉద్యమాల కంచుకోట నీవేనన్నా. నమస్తే, NK24 టీవీ వార్తల్లోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రధానంగా ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం, దాదాపుగా 4.5 కోట్ల గుండె చప్పుడు, మన నీళ్లు నిధులు నియామకం అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల అమరత్వం మీద కట్టుకున్నటువంటి నిర్మాణమైనటువంటి ఈ తెలంగాణ 4.5 కోట్ల గొంతుక సబ్బండ వర్గాల పోరాట స్ఫూర్తికి మరి ఈరోజు స్వరాష్ట్రం తెలంగాణ అవతరించిన దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యావత్ తెలంగాణ రాష్ట్రంలోని అందరూ కూడా మరి స్వతంత్రం వచ్చి తన స్వరాష్ట్రం ఏర్పడింది, మన నీళ్లు నిధులు నియామకం, మనం ఆత్మగౌరవంతో మన భాష మన యాస మన సంస్కృతిని మనం కాపాడుకోవచ్చన్నటువంటి ఒక నినాదంతో దాదాపుగా సుదీర్ఘంగా ఒక 65 నుంచి 70 సంవత్సరాల ప్రయాణ కాలంలో తెలంగాణని మరి 2014 జూన్ 2వ తేదీన సాధించుకున్న సందర్భంగా ఈ రోజైతే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తెలంగాణ అవతరించిన దినోత్సవాన్ని వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన NK24 టీవీ తరపు నుంచి. ప్రధానంగా చాలా పార్టీలు తమ స్వలాభాల కోసం మాట్లాడుకుంటా ఉన్నాయి. ఒకవైపు కేసీఆర్ అంటాడు తెలంగాణని నేను తెచ్చిన అంటాడు, మరొకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు తెలంగాణని మేమిచ్చిన అంటారు. ఈ తెలంగాణ సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన సందర్భంగా ఏదో ఒక ఉద్యమాలు ఉధృతమై వందలాది మంది విద్యార్థులు అమరులైనలు. మరి దీంట్లో ఏ రాజకీయ నాయకులు అయితే ఎక్కువగా మరి చనిపోయినట్టు కనిపిస్తలేరు. ఏదైతే ఉస్మానియా విద్యాలయం సందర్భంగా ఆ యూనివర్సిటీ కేంద్రంలో చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలిపినటువంటి ఘనులు ఈరోజు తెలంగాణ మరి అమర వీరులు. అలాంటి వారికి ఈరోజు అతి తక్కువ మందికి ఈ తెలంగాణ మరి ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వారికి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 10% కూడా తెలంగాణ అమర వీరులను గుర్తించి వారి కుటుంబాలకి సంక్షేమాన్నో మరి పదవులను ఉద్యోగాలను అందించడంలో ప్రతి ప్రభుత్వం విఫలమైంది. ప్రతి ఒక్క నాయకుడు పాల్గొని ఈ యొక్క తెలంగాణ తీసుకురావడం కోసం సబ్బండ వర్గాల ప్రజలు, మేధావులు, విద్యార్థులు, నాయకులు అందరు కష్టపడితే ఈ తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ ఎవరో ఒకరు తీసుకొచ్చింది కాదు. కాకపోతే ఇందులో కొంతమంది కీలకమైనటువంటి నాయకత్వం వహించినటువంటి సందర్భమే తప్ప ఎవరో ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇచ్చింది కాదు. దీంట్లో దాదాపుగా మరి మన దేశ అత్యున్నతమైన రాజ్యాంగం అందులో పొందుపరిచినటువంటి తదితర అంశాల మీద ఆధారపడి ఏ రోజైతే ఒక ప్రాంతం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, సంబంధితటువంటి ఆ అంశాల మేరకు తన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, తన సంస్కృతిని తన భాషని కాపాడుకోవడం కోసం మరి స్వరాష్ట్రాన్ని తీసుకురావచ్చినటువంటి ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఈరోజు మనకు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చి మరి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మరి ఈ మేము తీసుకొచ్చినామని. వాళ్ళు తీసుకురాలేదు, వాళ్ళు ముఖ్యమంత్రి పదవులు అనుభవించడం కోసం ముందుండి నాయకత్వం వహించి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పేసి గొప్పలు చెప్తారే తప్ప వారిలో ఏదో ఒక లోపల స్వార్థం ఉంటది. ఒకవేళ తెలంగాణ వస్తే ఆ తెలంగాణకి మేము ముఖ్యమంత్రులం కావచ్చు, మాకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు అని మరి అట్లా నినాదం కూడా దాని వెనుక దాగి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా మన తెలంగాణని మనం సాకారం చేసుకున్నాం. మన తెలంగాణ వచ్చింది. ఈ రోజు మన స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఇంత స్వతంత్రంగా మనం ఎవరి ఆధిపత్యం లేకుండా మన తెలంగాణని మరి రోజు రోజుకు అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ ఇందులో కొంత మరి
మనం ఎన్నికల ముందు ఏదైతే మరి మనం ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, పథకాల అమలు విషయంలో మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతూనే వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా విద్యార్థి అమరవీరులటువంటి కుటుంబాలకైతే ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. వారి యొక్క ఆత్మ ఘోషిస్తా ఉన్నది. అంటే ఈ రోజు యువకులు విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వస్తే ఈ రోజు తెలంగాణలో మరి ఎవరేళ్తున్నారు, ఎవరి పరిపాలన కొనసాగుతున్నదో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులారా, యువకులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం రాజకీయాల్లో రానంత వరకు మనం అమరులాగానే మిగిలిపోతా ఉంటాం. కేవలం ఉద్యోగం కోసం ఆలోచించి ఉద్యోగాల వైపే చూస్తే మనం అక్కడే ఆగిపోతాం. ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా ఒక రాజకీయ నాయకుని కింద బానిసగా బతకాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో, మన తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మనం భావి తరాలకు మరి సందేశాన్ని అందించే విధంగా యూత్ రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఎక్కువగా దాదాపుగా 22 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరు 21 సంవత్సరాల నుంచి సర్పంచ్ కు పోటీ చేసేటువంటి వయస్సు మరి ఉంటది. కాబట్టి అప్పటి నుంచి 25 సంవత్సరాలకు సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసి ఈ స్థానిక ఎలక్షన్లలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, కార్పొరేటివ్ వార్డు మెంబర్స్ గా, వార్డు సభ్యులుగా ఈ అన్ని కూడా మన యువత పోటీ చేసి యూత్ పాలిటిక్స్ లోకి వస్తేనే కొంత చేంజ్ కనబడుతుంది. కానీ ఈ ముసలి రాజకీయాలు మనల్ని పరిపాలించడం ద్వారా నువ్వు ఎంత పెద్ద ఉద్యోగాన్ని సాధించినా కూడా, కలెక్టర్ ఉద్యోగాలు, ఎస్పీ ఉద్యోగం సాధించినా కూడా ఈ రోజు రాజకీయ నాయకులకు చెంచాగిరి చేయాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి అందుకోసమే మరి ప్రతి ఒక్క యువకులు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ, మీకు అలా ఎలాంటి అవకాశం ఉంటే అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా రాజకీయాల్లోకి రండి. మనకు డబ్బు లేదు కదా, మనకు ఎవరు సపోర్ట్ చేస్తారని ఖాళీగా ఇంట్లో కూర్చోకండి. ప్రయత్నం మొదలు పెట్టండి. ప్రయత్నం మొదలు పెడితే ఈ రోజు కాకపోయినా రేపైనా మనం విజయానికి సాధించుకుంటాం. మన తెలంగాణని మనము ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రం కావాలి అని మనం ప్రారంభించిన రోజు మనల్ని హేళన చేశారు. ఈ రోజు అదే 60 సంవత్సరాల 70 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం పోరాట ప్రతిమకు మరి ఢిల్లీ సలాం చేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో ఏదో ఒక పార్టీదో, ఏదో ఒక నాయకుందో గొప్ప వ్యక్తిత్వం ఉన్నట్లు కాదు. సబ్బండ వర్గాల ఒక చెట్టుకు వేళ్లు ఉంటే ఆ చెట్టు ఎలా పెరుగుతుందో ఆ వేళ్లలాగా పనిచేసేటువంటి మన అందరం కూడా ఇందులో ప్రధానంగా యువకుల పాత్ర ఎక్కువ ఉంది, విద్యార్థుల పాత్ర ఎక్కువ ఉన్నది, మేధావుల పాత్ర ఎక్కువ ఉన్నది. రాజకీయ తమ స్వలాభాల కోసం తాను సీఎం కావడమో, ప్రధానమంత్రి కావడం కోసమో ఇట్లాంటి వాటి కోసం ఆలోచించి వాళ్ళు ఒక 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తు ముందుగా ఆలోచించుకొని వేసే ప్లాన్లే తప్ప వారు మన కోసం ఏదో చేసినట్లు కాదు. సరే, ఏదేమైనా రాజకీయాన్ని మార్చాలంటే ఎక్కువగా యువత అందుబాటులోకి రావాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ సందర్భంగానైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్క యువకుడు ఏదో ఒక కారణం చెప్పకుండా తప్పకుండా కూడా మీరు ఒకసారి పోటీలోకి బరిలో దిగి చూడండి. దాని యొక్క మరి ఎన్నికల విధి విధానాలు ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం అయినా మనం ఖచ్చితంగా పోటీ చేసి మనం వీలైతే గెలవాలి, లేదా గెలుస్తున్నటువంటి వ్యక్తిని మనము మన పవర్ ఏంటిది చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికలలో పాల్గొనండి, మీ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకోండి, వాటిని వెలుగెత్తి చూపండి. మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలకు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ మరొకసారి కూడా ఇంకొక విషయాన్ని నొక్కి చెప్తా ఉన్నా, ఎవరో మనకు తెలంగాణ ఇచ్చింది కాదు, తెచ్చింది కాదు. సుదీర్ఘ పోరాటాల వల్ల, ప్రాణ త్యాగాల వల్ల, ఒక రక్తపు మడుగుల నుంచి మరి ఒక పుష్పం అయితే ఎలా వచ్చిందో అట్లా వచ్చిందే మన తెలంగాణ. కాబట్టి ఎవడో మనకు వాడు కాకమ్మ కథలు చెప్తా ఉంటారు. చరిత్ర తెలుసుకోవాలి, మన తెలంగాణ పోరాటం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. దాని గురించి చరిత్రను తెలుసుకున్న తర్వాతనే మనం మాట్లాడాలి. కానీ ఏదో 4 ముచ్చట్లు మాట్లాడి నేనే తెలంగాణ తీసుకొచ్చిన, నా వల్లే వచ్చిందని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు. అది మనం ఎక్కడో ఏదో రాజకీయ నాయకులు మరి మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్క యువకుడు యువతి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మన తెలంగాణ కోసం, మన సంస్కృతి ఏంటిది, మన భాష ఏంటిది, మన యాస ఏంటిది, మన పరిస్థితి, మన గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉన్నాయటువంటి మన తెలంగాణ వచ్చింది, సాధించుకున్నాం. మరి అందులో మన పరిపాలన ఎలా ఉంది, మన డెవలప్మెంట్ ఎలా ఉంది, మన యూత్ ఎంపవర్మెంట్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సాధారణంగా సామాజిక బాధ్యత లేని ఏ యువకుడు కూడా మరి పెద్దగా తను సాధించేది, ఎంత ఉన్నత మేధావైనా కూడా సామాజిక బాధ్యత లేకపోతే వాళ్ళు పిచ్చులతో సమానం అని చెప్పేసి మనం
చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి సామాజికంగా మన ప్రాంతాల అభివృద్ధి పైన మనకు ఖచ్చితంగా కూడా యువత ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా. మరొకసారి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.